వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత వారం ఆరంభంలో జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు ఫ్రీ బడ్జెట్ ముందు అనూహ్యంగా నష్టాల్లోకి జారుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కుప్పకూలాయి. దీంతో సెన్సెక్స్ 750, నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలోని అన్ని రంగాల ఇండెక్స్లు ప్రస్తుతం భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా, హెచ్యుఎల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా, హిందాల్కో నష్టాల్లో ఉన్నాయి. ఇక ఈ నెలలో స్మాల్ క్యాప్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఈ నెలలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ నుంచి 12% పైగా నష్టపోయింది. 2020 మార్చి తర్వాత స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీ కరెక్షన్ కు గురయ్యాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. సో మార్కెట్ల పతనానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందించేందుకు సర్టిఫైడ్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ సూర్యదేవ్ బండారి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి బండారి గారు. ఇవాళ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణం ఏంటి? ఇవాల్టి ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటండి? నమస్కారం అండి. మనకి లాస్ట్ వీక్ లో గమనిస్తేనే 23,100 లెవెల్స్ ని నిలబెట్టుకోలేకపోయింది నిఫ్టీ. సో అక్కడి నుంచి మళ్ళీ అమ్మకాలు ఒత్తిడి రావడము, దాని కింద ట్రేడ్ క్లోజ్ అవడం అనేది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫండమెంటల్ గా గమనిస్తే కనుక మనకి యూఎస్ నుంచి వస్తున్న నెగటివ్ న్యూస్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే బడ్జెట్ ముందు ఈ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? బడ్జెట్ కన్నా ముఖ్యమైన న్యూస్ అన్నది మనకు డొనాల్డ్ ట్రంప్ గారి తీసుకున్న నిర్ణయాల వల్ల మేజర్ గా నిఫ్టీకి ఇంపాక్ట్ అవడం అన్నది, మన ఇండియన్ మార్కెట్స్ కి ఇంపాక్ట్ అవ్వడం అనేది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు యుఎస్ కి మధ్యలో దాదాపు $80 బిలియన్ బిజినెస్ అనేది జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఓకే. సో బ్రిక్స్ దేశాలకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే డాలర్ మారక ద్రవ్యంగా కాకుండా వేరే కరెన్సీని యూజ్ చేస్తే కనుక టారిఫ్ విధిస్తానని చెప్పడము మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందంటారా? ఉంటే ఒకవేళ ఏ స్థాయిలో సపోర్ట్ లభించే అవకాశం ఉంది? ఈ యుఎస్ కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ అనేది ఒక సెక్టర్ కి లిమిటెడ్ లేదండి. ఇంతకు ముందుగా వచ్చిన న్యూస్ వల్ల ఐటీ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతుందని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్ కాకుండా మిగతా సెక్టర్స్ కూడా ఇంపాక్ట్ అనేది కనపడే అవకాశాలు ఉంటాయి. ఒకటి కెమికల్ సెక్టర్, ఒకటి మనకు పెట్రోకెమికల్, ఇంకొకటి ఉంది స్టీల్ అండ్ ఐరన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం యూఎస్ కి. ఇంకొకటి ఫార్మా సెక్టర్ నుంచి ఉంది. ఇవన్నీ షేర్ అనేది యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ అన్ని సెక్టర్స్ లోనూ అమ్మకాలు ఒత్తిడి మనకు కనపడుతుంది. సో ఇది నేను అనుకోవడం ఇప్పట్లో ఇమీడియట్ గా ఆగిపోయే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఇంకొక 6 months నుంచి 1 year వరకు దీని ఇంపాక్ట్ కనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ టైంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? నేను అనుకోవడం ఇది టారిఫ్ వార్ అన్నది ఈ విధంగానే కొనసాగితే కనుక నెక్స్ట్ క్వార్టర్, రాబోయే క్వార్టర్స్ లో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెగటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్స్ లో ఇన్వెస్టర్స్ ముఖ్యంగా చేయదగిన పని ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. మనం ఇంతకు ముందు దాదాపు 50% వరకు పోర్ట్ఫోలియో సేల్ చేసి క్యాష్ లో ఉండమని చెప్పాం. ఇప్పుడున్న పరిమాణాలను మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక 70% వరకు క్యాష్ లో ఉండమని చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అనాలిసిస్ అందించినందుకు.